తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నిన్న ఏకంగా హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని మార్వాడికి సంబంధించిన హార్డ్వేర్ షాపులకు, ఎలక్ట్రానిక్ గూడ్స్ షాపులకు, ఇతరత్ర స్టేషనరీ మినహా మార్వాడి చేతిలో ఉన్నటువంటి ఇతరత్ర ఎలక్ట్రిక్ షాపులు కానివ్వండి, హార్డ్వేర్ షాపులు కానివ్వండి, అవన్నిటి కూడా తాళాలు వేసుకున్నారు. మరి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి షాపులో తనిఖీలు జరుగుతున్నాయట. సబ్ స్టాండర్డ్ మాల్ అని చెప్పి ఉద్యమాలు చేసే వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు చూసి, అటు ట్యాక్సీలు కట్టడం లేదనేటువంటి మాటలను చూసి, వివిధ ఈ వర్షాలన్నింటినీ కలగలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. సో అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడి షాపులలో తనిఖీలను మొదలుపెట్టింది. ఎక్కడికక్కడ తనిఖీలను చేపడుతోంది. సబ్ స్టాండర్డ్ మాల్ కానివ్వండి, సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదంటే ఇతరత్ర ట్యాక్సీలు కడుతున్నారు లేదా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ విషయాలపైన పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడం మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే వివిధ ప్రాంతాలు తనిఖీలు కొనసాగుతున్నాయి. వరంగల్లో కూడా జరిగినటువంటి తనిఖీల్లో పలువురిని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మార్వాడి షాపులపై తెలంగాణ వాసులు దాడులకు కూడా దిగుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో కూడా దాడి దిగారు. ఇక్కడితో ఆగకుండా ఇంకా ఎవరైనా కొత్త షాప్ పెడితే మీ అంతు చూస్తామంటున్నారు. తప్పకుండా మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే షాపులను తగలబెడదామంటూ కూడా వారంతా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్ అండ్ బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. నేను మీ మనోజ్. సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం పైన మీరు కూడా మాతో మాట్లాడవచ్చు. బికాజ్ ఇక్కడ మళ్ళీ ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అంటే, నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా పలు మార్వాడీలు నిర్వహించేటువంటి ఆ ఎలక్ట్రిక్ గూడ్స్, పెయింట్లు, ఇతరత్ర హార్డ్వేర్ షాపులన్నీ కూడా తాళాలు వేస్తున్నాయి. మరి దాని గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళు అఫీషియల్గా బంద్ ఎక్కడ కాల్ఫర్ చేయలేదు, లేదా వాళ్ళు ఎక్కడ కూడా మేము కంప్లీట్గా బంద్ చేసుకుంటామని చెప్పలేదు, కానీ తాళాలు వేస్తున్నాయి. సో తనిఖీలు చేస్తున్నారు కాబట్టే తాళాలు వేసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఒక అంశంగా తెలుస్తోంది. ఎస్, మాట్లాడదాం. పృథ్వీ గారు ముందుగా పృథ్వీ దగ్గరికి వెళ్దాం. ఎస్, పృథ్వీ గారు, తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి షాపులు, హార్డ్వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఇతరత్ర షాపులన్నింటి కూడా తాళాలు వేస్తున్నాయి. ఏం జరిగింది అనుకోవాలి? వాళ్ళ అఫీషియల్ ఎక్కడైతే బంద్కి పిలిపించిన దాఖలాలు లేవు, బట్ మెజారిటీ నగరాల్లో కూడా ఇవి జరిగాయి. ఎలా చూడాలి? ప్రజల లోపల నిన్న మొన్న ఏదైతే మెసేజ్ పోయిందో, వీళ్ళంతా ఇల్లీగల్, నకిలీ మాలు, తర్వాత బిల్లు లేకుండా వ్యాపారాలు చేసుడు, ఆ కంపెనీ పేరు అన్ని అదే ఉంటది, మాల్ చూస్తేనేమో ఫేక్ మాలు, ఇటువంటి అన్ని చూసి అంటే జిఎస్టీ కూడా ఎగ్గొడుతున్నారు వీళ్ళు అనేది జనం లోపల కూడా బాగా పోయినది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి పోయినాయని తెలుస్తున్నది. బాగా ఒక వ్యతిరేకత ప్రభుత్వం మీద కూడా, ఈ రాజకీయ వ్యవస్థ మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే మనం రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం కదా. ఈవెన్ నేనైతే ఆ గోకుల్ చాట్ అయితే రిపీటెడ్ గా చెప్తున్నా, ఏ షాప్ల కన్నా పోండి మీరు హిందీలో రాసిస్తారు అనేది చెప్తా ఉంటే జనము అది కనెక్ట్ అవుతున్నారు. మొత్తం ఎక్కడ పోయినా హిందీలో రాసిస్తారు. ఒక కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ సిస్టమ్ కూడా లేదు ఎక్కడ అనేది. సో గవర్నమెంట్ ఏంటంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడితోటి వాళ్ళు కొద్దిగా జరిగిందంటే నిద్ర లేచినట్టు నటిస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, కానీ రేడ్లు మాత్రం కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ వల్ల రేడ్లు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఆపుతారో తెలియదు. వాటిని వీళ్ళ దుకాణాల్లో కూడా ఏమైనా రాగల్లా అని చెప్పని ఒక భయంతో బంద్ చేసిన అనేది తెలుస్తున్నది. చాలా మంది కూడా ఇప్పుడు మీలాంటి విశ్లేషకులు మాట్లాడినప్పుడు కానీ చాలా మంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్, అంటే ఫైనాన్షియల్ ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన అందుబాటు కొంత అంచనా ఉన్న వాళ్ళు ఉంటప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే, తెలంగాణ వాళ్ళకి ఎందుకు సాధ్యం అవ్వడం లేదు, వాళ్ళకి ఎందుకు సాధ్యం అవుతుంది అని అంటే, మేజర్గా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ జీరో ట్యాక్స్ ఏదైతే ఉందో జీరో ట్యాక్స్ని ఎత్తేస్తే వాళ్ళు కూడా ఏ స్థాయికి వస్తారు, పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర ఏం డైరెక్ట్గా వాళ్ళు ఏమంటారు వజ్రాలు వైడూర్యాలు పొందిన వాళ్ళు కాదు, మనమేం లేకలేము. సో ఈ జీరో ట్యాక్స్ అనేది కొంత ఎత్తేస్తే, దీనిపై కొంత క్షుణ్ణంగా పరిశీలన జరిగితే అంతా ఒకే తాడి మీదకి వస్తారు, అంతా గంతే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు జీరో ట్యాక్స్ అని ఎత్తేసేటువంటి చర్యలు ఆ రకంగా జరుగుతున్నాయా? 100% ఇప్పుడు వాళ్ళకి ఆ భయం లేకపోతే ఎందుకు దుకాణాలు ఎందుకు బంద్ అవుతాయి? అన్ని సాఫ్ గా నడుస్తాయి. ఇవే కాదు, వాళ్ళ గోడౌన్ల మీద మొత్తం రేడ్ చేయాలి. అసలు ఎక్కడెక్కడైతే వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారో, స్పెషల్ గా ఈ 2 స్టేట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళదే ఎక్కువ ఉంది దాంట్లో మెజారిటీగా. వాళ్ళ గోడౌన్లు కనుక మొత్తం రేడ్ చేస్తే అసలు గుట్టు బయటపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మా బొట్టని చెప్తుంటే మా గొంతు నొక్కటేందుకు రాత్రిపూట అరెస్ట్ చేసి దొంగ కేసులు బనాయించడు, ఇప్పటికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంకా అసలు ఇంట్లోనే పట్టుకపోయి మేము అరెస్టే చేయలేదని మాట్లాడు, వీళ్ళందరూ ఒకటైంది. రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకటైంది. సో మా బాటల ఫైట్ ఏంటంటే, ఈ ఇల్లీగల్ దందాలు వీళ్ళు దేశానికి ట్యాక్సులు కట్టకుండా ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదిస్తారండి? అదే ఒక ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు పక్కోళ్ళు 40 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎట్లా పాసిబుల్ కాదు? వీళ్ళకి ఎట్లా అవుతుందంటే దొంగమాల్, వీళ్ళు చేసేదంతా దొంగమాల్. సో ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు మేము చెప్పింది కూడా ఎండార్స్ అవుతుంది కదా.
ఇప్పుడు వరంగల్ కావచ్చు, నిన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాట్లాడి చెప్తున్నాడు, అన్న రేట్లు చేస్తున్నాము, చేస్తుంటే మొత్తం దొరుకుతున్నారు, రెడ్ హ్యాండ్ దొరుకుతున్నారు ఈ కొడుకులు. కానీ ఇది మళ్ళా వ్యవస్థ ఏదో అంతా సాఫ్ ఉన్నట్టు ఏం కాదు, ఏమేమి మేనేజ్ చేస్తారో తెలియదు. కానీ మా పోరాటం మాత్రం దీని మీద 100% జరుగుతూనే ఉంటుంది. ఆగే వరకు తెలంగాణలో వర్తకుల రక్షక చట్టం వచ్చే వరకు ఇది నడుస్తుంది. ఇది నడవాల్సిందే. ఇది జస్ట్ మొదలైంది అంతా. ఇప్పుడు టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ ఇప్పుడు ఇది జస్ట్ జరిగేదంతా. అయితే ఇక వీళ్ళు ఏదో ఒత్తిడి చేస్తాం, మేము తప్పుడు కేసులు బనాయిస్తాము, బుక్కల వారిస్తాము, మాట్లాడనీయకుండా చేస్తామంటే ఇలా నేను శ్యామ మాట్లాడు కాదు, యావత్ తెలంగాణ కూస్తున్నది. మీ పైన కూడా కేసులు నమోదైనట్టుగా వార్తా ప్రచారాలు జరుగుతున్నాయి, కొన్ని పత్రికలు కూడా రాసుకొచ్చినాయి. ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చింది, నేషనల్ పేపర్స్ లో కూడా వస్తే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. అది ఎంత ఘోరం అంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. నన్ను రాత్రి పూట వచ్చి 12:30కు ఇంటికి వచ్చి 2 టీమ్స్, మొదలు సెంట్రల్ టాస్క్ ఫోర్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వచ్చింది. నేను క్లియర్ చెప్పినా, మీరు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు, మీ గవర్నమెంట్ బద్నాం అవుతుంది, మీ ముఖ్యమంత్రి బద్నాం అవుతాడు, నేను మీ ముఖ్యమంత్రి మీద మాట్లాడాల్సి వస్తుంది. నేను ఎక్కడ కాల్ ఇవ్వలేదు, తర్వాత నేను ఎక్కడ కూడా గోబ్యాక్ అనే స్లోగన్ నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడినా. ఇవన్నీ ఎవరెవరు చేసినా గానీ ట్యాక్స్ కట్టనోడు, నేనైనా నువ్వైనా ఎవరైనా దేశద్రోహులు, వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నదంటే నన్ను పట్టుకొని పోయి మళ్ళా పోలీస్ స్టేషన్ లో ఉన్న నేను ఏసీపీ మాట్లాడి చెప్తాడు, మేము అసలు ఆయన రాత్రి వాళ్ళ ఇంటికి పోలే, అరెస్ట్ చేయలే అంటాడు. అంటే ఎట్లా చూడండి, వీళ్ళు ఎంత దొంగ మాటలు వీళ్ళు చేసేటి. ఏసీపీ విమలక్కతో మాట్లాడుకుంటా తెల్లారి 4 గంటలకు మాట్లాడుకుంటా ఆయన చెప్తాడు ఇది ఆయన ఉట్టి కావాలని ఆయనకైనా ప్రచారం చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా అవమానపరిచే విధంగా మాట్లాడింది ఆయన. నేను రాత్రి నన్ను తీసుకుపోయినాయి, మీ ఛానల్లో కూడా వచ్చినాయి, అన్ని ఛానల్ వచ్చినాయి. నేను ఆ పోలీస్ స్టేషన్ లో, నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా నేను లైవ్ లో మాట్లాడినా, మీ ఛానల్ ఆర్టీవీలో కూడా మాట్లాడినా నేను. కానీ ఎంత మేము కూడా చూసాము. విమలక్కతో మాట్లాడుతున్న సమయంలో ఏసీపీ అన్న మాట ఏంటంటే, పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయలేదు, మేము ఎవరిని అరెస్ట్ చేస్తే అక్కడ చూడడానికి పరామర్శించడానికి వస్తే ఆయన కస్టడీ తీసుకున్నాం అంతే అని చెప్తున్నారు. సో మరి మీ దగ్గర రాత్రి సమయంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, లేకపోతే సివిల్ డ్రెస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ పోలీస్ సుపారీ గ్యాంగ్ ఎవరో తెలియాలి. ఇప్పుడు మరి డీజీపీ గారి దగ్గర పోయింది ఆ రోజు పొద్దున, వీళ్ళంతా కలిసి ఈ అగర్వాల్ సమాజ్ మొత్తం పోయింది, వీళ్ళ సమాజం అంతా. మరి ఆ రోజు ఏం కుట్రలు చేసి నేను అసలు వీళ్ళు సంపదామంది పట్టకపోయినరా, ఈ సుపారీ గ్యాంగ్స్ ఏంటని కూడా తెలియాలి. నేను దాని మీద లీగల్ ఫైట్ కూడా చేస్తా. నేను తెలంగాణ సమాజానికి కూడా చెప్పదలుచుకున్నది అంతా మొత్తం. ఈ పెడతా ఈ మధ్యనే ఒక 3-4 రోజుల తర్వాత నేను రౌండ్ టేబుల్ దాని మీద పెట్టేది ఉంది. మీలాంటి వాళ్ళందరినీ కూడా దాన్ని పిలుస్తా, దాన్ని వాయిస్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు ఏవో వేరే ఎక్కడనో నేను ఆర్ట్స్ కాలేజ్ ముంగట స్లోగన్స్ ఇస్తుంటే ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాడు. ఏసీపీ ఒకటి చెప్తాడు, జరిగింది ఒకటి. ఎఫ్ఐఆర్ లో 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కస్టడీకి తీసుకున్నాము, స్లోగనీరింగ్ చేస్తుంటే కస్టడీకి తీసుకున్నామని ఎఫ్ఐఆర్ లో ఉంది. ఏం స్లోగనింగ్? మార్వాడి గో బ్యాక్ ఏనా? ఏం స్లోగన్ అది పెట్టిన ఏమేమో సెక్షన్స్ పెట్టిండ్రు, పెట్టి స్లోగన్స్ చేస్తున్నాడు అక్కడ. దీనికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తుంటే అక్కడ అరెస్ట్ చేసినామని పెట్టిండు. ఏసీపీ ఏమో పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేస్తే తీసుకున్నామని ఏసీపీ చెప్తాడు. అసలు జరిగింది మా ఇంటికి వచ్చి ముందు రోజు రాత్రి, వారంటీ లేదు, ఏం లేదు. ఎవరిని పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుని మాట్లాడండి. ఎస్, శ్రవణ్ గారు ఉన్నారు. ఒకసారి పృథ్వీ గారిని ఆయనతో మాట్లాడతాను, బట్ ఆఫ్టర్ దాట్ మనం మళ్ళీ మాట్లాడదాం మీ కేసు విషయం పైన. శ్రవణ్ గారు, సో ఏంటి మార్వాడి గో బ్యాక్ ఇక్కడ వరకు ఆగిపోతుంది సార్, తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ఇక్కడతో ఆగలేదు, ఇప్పుడు ఏకంగా తగలబెడతామంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎవరు తగలబెట్టారో ఏమో తెలియదు, కానీ అక్కడ జ్యువెలరీ షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి ఒక షాప్ రెడీ చేసుకుంటున్నాడు. అప్పటికి ఆయన ఆ ఫర్నిచర్ని లేకపోతే తర్వాత సామాన్ రెడీ చేసుకుంటున్నాడు. సో ఆయన షాప్ తగలబడిపోయినాయి, షాప్ని తగలబెట్టారు. సో దీని వెనుక ఉంది కొంతమంది అని చెప్పి అక్కడ ఓనర్లు కూడా మాట్లాడుకొచ్చారు. సో చాలా క్లియర్గా దీని వెనుక ఎవరున్నా కూడా ఇక్కడ షాప్ పెట్టకూడదు అనేటువంటి నిరసనతోనే ఈ షాప్ తగలబెట్టడం జరిగింది. ఇంకా తగలబెడదామంటున్నారు. సో ఎలా చూస్తారు దీన్ని? ముందుగా అందరికీ నమస్తే. నేను ఒక విషయం చెప్తున్నాను. నిన్న షాప్స్ క్లోజ్ చేసింది ఏదో బంధు పిలుపునిచ్చి ఏదో పిలుపునిచ్చి కాదు సార్, మీరు వాస్తవం తెలుసుకోవాలి. నిన్న పాల్చిగుట్టలో కానీ అనేక చోట్ల వీళ్ళ సమాజ్ ఏవైతే ఉందో, మార్వాడి సమాజ్లు ఉన్నాయి కదా, వీళ్ళందరికి సంబంధించి ఒక జాగరణ ప్రోగ్రామ్ జరిగింది మొన్న రాత్రి జాగరణ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత నిన్నంతా కూడా వాళ్ళు కలుస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ ఇవంతా కూడా ప్రోగ్రామ్ జరిగేదే. మేము కూడా అనేక చోట్ల అటెండ్ అయినటువంటి కార్యక్రమం నిన్నంతా జరిగింది. అది నేను అన్ని చోట్ల షాప్స్ బంద్ ఉన్నాయి బికాస్ ఆఫ్ వాళ్ళ జాగరణ ప్రోగ్రామ్. అది ప్రతి సంవత్సరం జరిగేదే. దీన్ని ఎవరు భయపెట్టింది కాదు, ఎవరు బంద్ పిలిపించింది కాదు. దీన్ని ఎవరి ఖాతాలు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ఈ గో బ్యాక్ మార్వాడీలకే వర్తిస్తుందా
లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ని రెండు రకాలుగా చూడాలండి. ఒకటి గో బ్యాక్ దేనికి అంటున్నారు, ఒకటేమో గో బ్యాక్ అంటున్నారు, మార్వాడీలు అంటున్నారు, ఇంకోటి జిఎస్టీ బిల్ అంటున్నారు, జీరో బిల్ అంటున్నారు. సార్ ఆర్థిక విషయాలకి ఒక కమ్యూనిటీకి ఏ విధంగా టైప్ చేస్తారు? నిజంగా ఒక వ్యాపారవేత్తలు ఒక కమ్యూనిటీ వాళ్ళలో లేకపోతే ఇంకోళ్ళో ఒక దొంగ బిల్లులతోనో లేకపోతే జిఎస్టీ కట్టకుండానో వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవడైనా అరెస్ట్ చేయాల్సిందే కదా. ఇట్ ఈస్ అ ప్రాసెస్ కదా. నేనేమంటున్నా, జిఎస్టీ గురించి చాలా మంది మరి తెలుసు నేను చెప్తున్నా సార్, జిఎస్టీ సోర్స్ దగ్గర డిడక్ట్ అవుతుంది. వీడికి కట్టినా కట్టకపోయినా ఆ భారము ఎవరి పేరు మీద ఎవరైతే కొంటుండో ఫైనల్, ఒకవేళ ఈ షాప్ కీపర్ కనుక జిఎస్టీని ఎగ్గొట్టినా అది ఎండ్ యూజర్ కి అది యూజ్ అవుతుంది తప్ప సోర్స్ లో ఆల్రెడీ జిఎస్టీ డిడక్ట్ అవుతుంది. ద నేచర్ ఆఫ్ ద జిఎస్టీ ఇస్ లైక్ దట్. జిఎస్టీ అనేది ఆ ఫామే అటువంటి టాక్సేషన్ సిస్టమ్ అది బేసికలీ. మీరు అంటున్న జిఎస్టీ కానివ్వండి, మీరు అంటున్నటువంటి రెండు సబ్జెక్టులు కానివ్వండి వేరే కావచ్చు. ఒక నిమిషం సార్ నేను చెప్తాను. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. ఆ రెండు వేరే కావచ్చు, కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ట్యాక్స్లు అనేది తక్కువ చేసి చూపించవచ్చు కదా, లావాదేవీలు తక్కువ చేసి చూపించవచ్చు కదా, ట్యాక్స్లు తక్కువ అవ్వచ్చు కదా. దానికి కమ్యూనిటీకి ఏం సంబంధం? 100% ట్యాక్స్ అవేడర్స్ ని అరెస్ట్ చేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే, ముక్కు పిండి డబ్బులు కట్టాల్సిందే. ఈ దేశ ప్రజలకు సంబంధించిన సొమ్ము అది మార్వాడీలా, అగర్వాలా, తెలుగోడా, కోమటోడా, తమిళోడా, కర్ణాటకోడా, నార్త్ ఇండియా చూడాల్సిన అవసరం లేదు. ఆ ఎన్ఆర్ఐ అయినా చూడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర అయినా సరే ముక్కు పిండి వసూలు చేయాలి. ఇది ఆర్థిక అంశం, ఇది ఎకానమీకి సంబంధించిన అంశం, వ్యాపారానికి సంబంధించిన అంశం, ఒక కులానికి, ఒక మతానికి, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా అయితే నేను అడుగుతున్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఈ రోజు మీరు అంటారు ఆల్రెడీ హిందూ సమాజం డివైడ్ అయింది, ప్రపంచంలో మనుషులు డివైడ్ అయిపోయినారు. మొన్నటి వరకు కోమటోలు సామాజిక స్మగ్లర్లు అన్నారు, బాపనోళ్ళని తిట్టిర్రు, రెడ్లను తిట్టిర్రు, బీసీ రిజర్వేషన్లు అన్నారు, మళ్ళా దాంట్లో నార్త్ ఇండియా అన్నారు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నారు, లేకపోతే మణిపూర్ ఈస్టర్న్ సైడ్ సపరేట్ అన్నారు, లేదా కర్ణాటక సపరేట్ అన్నారు. వీఆర్ ఆల్రెడీ డివైడెడ్ ఇన్ ప్లేస్. మీకు తెలుసో లేదో ఒక విషయం చెప్తాను వినండి. నేను చాలా సీరియస్ విషయం చెప్తాను వినండి. నేను చెప్పడం కాదు, మీరు కావాలనుకుంటే గూగుల్లో చేయండి. ఈ దేశ సమగ్రత కోసం అనేక సంవత్సరాలుగా రక్తం చిందించి విదేశాల్లో ఒక రా ఏజెంట్స్ గా ఉన్నటువంటి అనేక మంది సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐబీకి సంబంధించిన నేషనల్ ఐబీకి సంబంధించిన కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంటర్వ్యూలైనా మీరు వినండి. ఖచ్చితంగా అనేక రకాలుగా ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని భారతదేశంలో ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏదో ఒక రూపంలో భారతదేశంలో తెలంగాణలో మోండా మార్కెట్ లో జరిగిన సంఘటన లేకపోతే ఇంకో దగ్గర జరిగిన సంఘటనకి నేషనల్ ఏజెన్సీలు లేకపోతే దేశాస్తుల కుట్రలు ఇవన్నీ కొంచెం ఏంటంటే శ్రవణ్ గారు మనం మాట్లాడుకుంటే ఉదాహరణకి ఒక నిమిషం లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. గతంలో ఉదాహరణకి చెప్తున్నా నేను, మల్కాజ్గిరిలో అయిన సంఘటన జరిగింది అనుకోండి. మల్కాజ్గిరిలో మీరు కార్పొరేటర్ ఉన్నటువంటి మీరు ప్రోగ్రామ్ పోతే అక్కడ జరిగిన సంఘటనకి పాకిస్తాన్ కుట్ర చేసిండా? ఏ ప్రోగ్రామ్ కి పాకిస్తాన్ చెప్పండి. జనరల్ గా చెప్తున్నా నేను, ఒక ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ పాకిస్తాన్ అదంటలేను, ప్రోగ్రామ్ అంటలే సార్. మీరు చాలా రాంగ్ గా దీన్ని మీరు ఇంటర్ప్రిట్ చేయడం. ఇదే ప్రాబ్లం. నేను చెప్పే ఒకసారి వినండి, నేను చెప్పేది వినండి. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో నేనేమంటున్నా అంటే పృథ్వీరాజ్ సృష్టించే విధంగా ఉంది, విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరో ఫండెడ్ అంటున్నారు కదా, ఎవరు ఫండెడ్ చేస్తుంటారు? మరి ప్రమోట్ చేసేది ఏజెన్సీసే. ఫండ్ ఇప్పుడు ఫండ్ చేసింది ఎవరు? ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఫైట్ చేస్తున్నారు, తెలంగాణ శ్యామ్ గారు ఫైట్ చేస్తున్నారు, లేకపోతే చాలా మంది గ్రౌండ్ నుంచి ఉన్నారు, పిడమర్ రవి గారు మాట్లాడుతున్నారు. మరి ఇలా ఫండ్ చేసింది ఎవరు? ఫండ్ చేసి రకంగా చేయమని అదే చెప్తున్నా సార్. అదే విధం అంటున్నా నేను ఏమంటున్నా అంటే ఒక భావాజాలాన్ని, ఒక రెచ్చగొట్టే విధాన్ని ప్రజల్లో చొచ్చింపజేసి దాన్ని ఎమోషన్స్ ని రెచ్చగొట్టి ఏదో ఒక రూపంలో దేశంలో అశాంతి అభద్రత భావం ప్రజల మధ్య క్రియేట్ చేసి నేనేమంటున్నా సార్, అదే ద వే మీరు మీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ దట్ సిస్టమ్ వర్క్స్. ఐ కెన్ అండర్స్టాండ్ ఏమంటున్నానంటే డైరెక్ట్ స్ట్రైట్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఎవరు ఫండ్ చేసిర్రు సార్? నేను ఏమంటున్నా అంటే ఎవరైనా ఫండ్ చేయొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ నేను చెప్తున్నాను, బంగ్లాదేశ్ షేక్ హసీనా పారిపోయి రావడానికి ఎవరు ఫండ్ చేసి? శ్రవణ్ గారు డోంట్ టేక్ ఇట్ ఇంటర్నేషనల్ లెవెల్. డోంట్ టేక్ ఇట్ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ at least. This is the same issue, sir. Why divide North India and South India? Why divide North India and South India? It's all an issue about go back Marwadi only. Don't compare this to the national and international levels. Okay? ఒకసారి నేను మాట్లాడతాను, మీ వీడియో స్ట్రక్ అయింది. శ్యామ్ గారు, మీకెవరో ఫండ్ చేసిర్రు, నిరూపించాలి. సరే సార్, నేనేమంటున్నా, దేశ సమగ్రత రకరకాల పేర్లు చెప్పుకుంటూ ఈ దేశాన్ని రక్షించేది ఒకే రాజకీయ పార్టీ అని ఆ సారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక కార్యకర్తలాగా మాట్లాడితే
ఆ సార్కు మేము సమాధానం చెప్పాం. రైట్, రాజకీయ చర్చ పెడతా అంటే రాజకీయ చర్చ పెట్టండి, రాజకీయాలను చర్చిద్దాం, ఎవరు ఈ దేశానికి ఏం చేశారనేది ప్రజల ముందు మన ఛానల్ వేదిక పెడదాం. మేమేమంటున్నాం సూటిగా, సారుకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు మార్వడి కల్చర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మార్వాడి పెట్టుబడిదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యాపారులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఇంకా మనం చెప్పుకుంటే మనం చెప్పొచ్చు సరిగా ఒక కులం పేరు తీస్తే వాళ్ళకు మీకేం సంబంధం ఉంటుంది. నాకు అర్థంగా కలుగుతా ఈయన ఎవరో మాట్లాడినటువంటి వ్యక్తి, అవునండి మా ఊర్లో ఉన్నటువంటి కోంట అయినా చచ్చిపోతే మా మాదిగన్నలు డప్పు కొడతారు, మా బ్యాగరన్నలు బొందలు తీడతారు, వాళ్ళ పెళ్లికో పేరంటానికో మమ్మల్ని పిలుస్తారు, మాకు ఇంత భూ వేస్తారు, వాళ్ళు మేము ఒక కూరలో కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసి ఉంటాం. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మార్వాడన్నకు మాకు ఏం సంబంధం, ఎటువంటి బంధం ఉంటది? ఎస్, మా గ్రామ అభివృద్ధిలో భాగం కొమ్మట వాళ్ళైనా మాదిగ వాళ్ళైనా మాల వాళ్ళైనా ఇంకా రకరకాల కులాలైనా. మేమేమంటున్నాం, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు, మేము మా స్థానిక వ్యాపారస్తులు మీతో పోటీ పడలేకపోతున్నారు, రకరకాలైనటువంటి పండుగలు కానీ ఇవన్నీ రోజు జరుగుతున్న చర్చే. కాకపోతే ఏంటంటే మీరు ఫండెడ్ అంటున్నారు, వాళ్ళు నిరూపించాలండి. ఎస్, ఆ ఫండెడా? మరి వీళ్ళు దేశంలో మణిపూర్ లో అల్లరి పెట్టడానికి వీళ్ళకే ఫండ్ చేశారా? చొరబాటుదారులు ఈ దేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా భారత జవాన్లు చనిపోతారు, బిపిన్ రావత్ చనిపోతారు, 43 మంది పుల్వామా జవాన్లు చనిపోయారు. భారత జవాన్లు రాజకీయాలు మాట్లాడుకుందామండి. భారత జవాన్లు చనిపోతే ఈ క్రెడిట్ ని తీసుకొని పోయి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. పెట్రోల్ పంపుల దగ్గర రోడ్ల దగ్గర ఈయన ఏమైనా యుద్ధం చేశాడు? ఆయన ఫోటోలు పెట్టుకున్నారు, ఏం మాట్లాడతారండి? రాజకీయాలు ప్రస్తావన తీయకండి సార్. మీరు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి వ్యాపారస్తుల సమస్య, తెలంగాణ కులాల సమస్య, ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య, తెలంగాణ వ్యాపారస్తుల చట్టం, స్థానిక వ్యాపారుల చట్టం తేవాలని మేము కొట్లాడుతూ ఉంటే మీరు పక్కదో పట్టించి సంబంధం లేకుండా మాట్లాడతారు. చర్చ పెట్టండి. ఒక్కసారి శ్రవణ్ మాట్లాడుతున్నారు, శ్యామ్ గారు ఒక్కసారి శ్రవణ్ మాట్లాడుతున్నారు. శ్రవణ్ గారు రిక్వెస్ట్ మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, ప్లీజ్ డోంట్ కంపేర్ దిస్ ఇష్యూ టు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. ఎవరీవన్ కెన్ అండర్స్టాండ్. మీరు అంటున్న బ్రాడ్ నాలెడ్జ్ మాకు కూడా ఉంది, మీరు అంటున్న విధంగా మేము కూడా రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాం. అమెరికాలో ఏం జరుగుతోంది, ఇరాన్లో ఏం జరుగుతోంది, రష్యాలో ఏం జరుగుతోంది, రోజు వార్తల రూపంలో చెప్తూనే ఉన్నాము. బట్ దీన్ని దాంతో కంపేర్ చేయకండి దయచేసి. కన్ఫైన్డ్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యని ఇక్కడ వరకే ముడిపెడదాం. దీని మళ్ళీ గుజరాత్తో, దీని మళ్ళీ రాజస్థాన్తో, దీని మళ్ళీ మధ్యప్రదేశ్తో, దీని మళ్ళీ ఉత్తరప్రదేశ్తో కంపేర్ చేయకండి. ఇక్కడ వరకే మాట్లాడుకుందాం. ఇక్కడ జరుగుతుందల్లా ఒకటే, ఇక్కడి వాళ్ళు వ్యాపార సంస్థలు పెంపొందించుకోవడం వల్ల ఇక్కడ ఆర్థికంగా కొంత వాళ్ళతో పోటీ పడలేక తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్స్పాండ్ చేయకండి, అన్నిట్లో మీరే చొరబడి ఇక్కడ సంస్కృతిని దెబ్బతీయకండి. మేము స్వర్ణకారుల పని చేసుకోగలుగుతాం, మాకు అవకాశం అండి. మీరే వచ్చి షాపులు పెడితే మరి మేమేం పని చేయాలి? ఉపాధి అవకాశాలు పోతున్నాయి, వ్యాపార అవకాశాలు పోతున్నాయి, ఒక సెంటిమెంట్తో వచ్చినటువంటి ఒక ఉద్యమం. దాని తర్వాత మార్వాడీలు ఏమంటారు, మేము ఏం చేయట్లేదు, మేము అంతా నీతిగా నిజాయితీగానే పనిచేస్తాం వాళ్ళు అంటున్నారు. సో ఈ వ్యత్యాసాలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాం. ప్లీజ్ డోంట్ కంపేర్ దిస్ టు ఇంటర్నేషనల్ లెవెల్, మణిపూర్కి దీన్ని కంపేర్ చేయకండి. కన్ఫైన్గా దీని గురించి మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడండి సార్. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్ కట్ అయింది, సారీ టు గో బ్యాక్ ఇన్ సైడ్ మధ్యలో. సో కానీ నేను ఒక విషయం చెప్తున్నా సార్, నేను ఉన్నది వాస్తవం చెప్తున్నా. ఒకటి రెండు మీరు చెప్తున్నారు, ఏది వాస్తవమో అది ప్రజలకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. రెండు, తెలంగాణలో మీరు అంటారు ఆర్థికంగా వ్యాపారస్తుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చట్టం చేయమని చెప్పండి, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు చట్టం తీసుకురావాలని చెప్పి ఇందాక వారు చెప్పారు కదా పృథ్వీరాజ్ గారు, దానిపైన పోరాటం చేద్దాం. ఎస్, దాని మీద మేము వద్దంటలేం కదా. దీనికి మార్వాడి గో బ్యాక్, ఇంకోరు గో బ్యాక్ ఎందుకు? తెలంగాణ వ్యాపారులకు రక్షణ కల్పించాలని మాట్లాడడానికి ఒక కులానికి గో బ్యాక్ అనడానికి ఏం సార్ ఎక్కడ రిలేషన్షిప్ ఉంది? ఎందుకు కులం పేరు వస్తుంది, ఎందుకు ఒక మతం పేరు వస్తుంది, లేకపోతే ఒక సెక్టార్ పేరు వస్తుంది? తెలంగాణ వ్యాపారస్తులకు రక్షణ కల్పించండి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయండి. అక్రమంగా సంపాదించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా చేతగా గాజు రాసుకొని కూర్చుందా రాష్ట్ర ప్రభుత్వము? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఏమంటున్నానంటే, మీరు సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు తెలంగాణలో ఆ వ్యాపార రక్షణ చట్టం తీసుకొచ్చి ఎవరి శాతం ఎంత అని పెట్టేటువంటి ఆ పోరాటానికి మీరు ఈ ఉద్యమకారులకు సపోర్ట్ గా నిలబడతారా బీజేపీ పార్టీగా? 100 సార్ నేనే కాదు, నా ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా కూడా తెలంగాణ సార్, తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించేవారు సార్. 100కు 100% సపోర్ట్ కించపరిచే విధంగా బొక్కలేయాలి, నేను వద్దటలే. కానీ అది ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని సమాజం పైన ఏ విధంగా, పూర్తి సమాజం పైన ఏ విధంగా వర్తింపజేస్తారు వాళ్ళు? ఎంతో నేను ఇక్కడ భాగ్యనగరంలో పుట్టి పెరిగినోడిని,
భాగ్యనగర్ లో పుట్టి పెరిగినోడిని నేను, ఇదే సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో పుట్టి పెరిగినోడిని. ఒకడేవాడో తప్పు చేసిండని చెప్పి వాడేదో నోటికి వచ్చినట్టు మాట్లాడి చెప్పి, వాడేదో బేకార్ అని చెప్పి, వాడేదో దొంగ అని చెప్పి మొత్తం సమాజం పైన ఏ విధంగా చేస్తారండి. మేము ఇక్కడ అంతా కలిసిమెలిచుంటాం. ఈ రోజు మాకు భాగ్యనగరానికి అన్యాయం జరుగుతుంది, వేరే జిల్లాలతోటి మా భాగ్యనగరాన్ని సపరేట్ చేయండి అంటే మీరు ఒప్పుకుంటారా? మాకు ప్రత్యేక భాగ్యనగరం కావాలి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందనంటే ఆ రోజే ఆయన ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన ఆయన దగ్గర సంబంధించి ఖండించి ఉంటే, ఉదాహరణకు చెప్తున్నా, మీ బీజేపీ పార్టీ తరఫున మాధవలత గారు వెళ్ళారు, బీజేపీ పార్టీ తరఫున కొంతమంది బత్తాసు తీసుకొని కొంతమంది వెళ్ళి కలిసి వచ్చారు, మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టేందుకు ప్లాన్ చేశారు. కానీ దళిత ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు లేదండి? దళిత ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు లేదు? బీజేపీలో ఉన్నదే సామాజిక సమరస్త. మా శివ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ. సామాజిక సమరత ఫస్ట్ మాట్లాడింది మా శివనే. మీరు చూడండి కావాలంటే. బీజేపీలు సార్ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇన్స్టిట్యూషనలైజ్ చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మా దగ్గర ఓబీసీ మోర్చా ఉంది, ఎస్సీ మోర్చా ఉంది, సామాజిక సమరత ప్రతి రోజు మేము భగ్ని చేస్తాం, భోజనం చేస్తాం. ఏ పార్టీ చేస్తుంది, ఏ ఆర్గనైజేషన్ చేస్తుంది? బట్ నా పాయింట్ మీకు అర్థమైంది. ఏ పార్టీ చేస్తే ఏ ఆర్గనైజేషన్ చేస్తుంది? ఆ రోజు ఇదే దళితుడి దగ్గరికి పోయి ఏం జరిగింది అయ్యా, ఏం జరిగిందని చెప్పి మాట్లాడి దగ్గర తీసి, అసలు సరే చట్టరీత్యా ఆ ఒక్కడే తప్పు చేశాడు కాబట్టి దళితుడు కాదు సార్, మా తమ్ముడు సాయి. ఇంకో చెప్తున్నా, మా శ్రీధర్ వాళ్ళ తమ్ముడే సాయి. మా బయట మా కార్యకర్త శ్రీధర్, మా కార్యకర్త మా సాయి. మేము చెప్తున్నాం, మేము ఆయనకు పూర్తిగా మద్దతుగా మోండా మార్కెట్ మొత్తం కదిలి వచ్చింది. ఇప్పుడు కూడా నిలబడుతుంది, అప్పుడు కూడా నిలబడుతుంది, అప్పుడు కూడా నిలబడుతుంది, ఎప్పుడు నిలబడుతుంది. మా కార్యకర్త చెప్తున్నాం సార్, ఆయన బయటోడు కూడా కాదు. మేము చెప్తున్నాం కదా, ఆయన వెంటనే మేము ఉన్నాము. వెంటనే శివ అని కంటోన్మెంట్ సామాజిక సమరత ఎస్సీ మోర్చాకు సంబంధించినటువంటి ఒక వింగు, బేసికలీ దానికి సంబంధించినటువంటి రాష్ట్ర సెక్రటరీ అదే కంటోన్మెంట్. నా క్వశ్చన్ కొంచెం ఓపిక వినండి. నేను అంటుంది ఒకటే, తెలంగాణ సమాజానికి సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు చేశారు మీరు విన్నారా? ఆ వ్యాఖ్యలు పోనీ మళ్ళీ ప్లే చేయాలా? మళ్ళీ ప్రజలు పాపం ఇబ్బంది పడతారు. ప్లే చేయాలా? పీసీఆర్ ప్లీజ్ గెట్ రెడీ. ఒకసారి మళ్ళీ రెడీ చేయండి. ఒక నిమిషం మీరు ప్లే చేయండి. నేను ఏమంటున్నా ఒకసారి నేను చెప్పేది మీరు వినండి. రైట్, ప్లే చేసినాక దాని గురించి మనం కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి పృథ్వీ గారి దగ్గరికి వెళ్తాను. పృథ్వీ గారు ఏం చెప్తారు? ఇట్స్ కంప్లీట్లీ ఫండెడ్, మీరు ఫండెడ్ ఉద్యమం. ఇక వాళ్ళకి అట్లే మొత్తుకుంటారు లేండి. ఇప్పుడు ఎవరు ఫండ్? నేను ఒకటే మాట ఎలక్షన్స్ కు ముందు ఒక నాయకుడు, బీజేపీకి సంబంధించిన నాయకుడు, ఇలా కేంద్ర మంత్రి ఉన్నటువంటి నాయకుడు ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పిండు. ఓకే, ఏంది ఆడ రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారని సర్జికల్ స్ట్రైక్స్ మీరు చేస్తే మాకు తుపాకీ బాంబో ఇరి పట్టుకొని పోయి వాళ్ళ మీద చేసేందుకు మేము కూడా సిద్ధం. ఏది పాకిస్తాన్ వాళ్ళు రోహింగ్యాలు మీరు ఐడెంటిఫై చేసి పెడితే. మీరు అన్నారు 1,50,000 మంది ఇక్కడ ఉన్నారు అంటే మా మీద బాగా బయట బురదలే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మేము తయారున్నాం, మా జీవితం ఇస్తాం, తయారున్నాం. నువ్వు కేంద్ర మంత్రిగానే ఉండు, మేము వస్తాం. మేము ఎక్కడెక్కడ ఏ ఇంట్లో కాడ ఉన్నారో ఆ ఇంట్లో కాడికి పోదాం. మరి ఇప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేసి మాతో ఏమో అనిపిస్తారంటే, మరి మీరు ఏ రోహింగ్యాల దగ్గరికి వెళ్ళి, ఏ పాకిస్తాన్ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని ఆ పాకిస్తాన్ వాళ్ళని ఏరుతలేరు మీరు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నది. ఓకే, నేను దేశ పౌరునిగా నీ స్థాయి ఎంత ఏంది అనేది కాదు నాకు. ఎస్, నేను ఈ భారతీయునిగా నేను అడుగుతున్నా, నా దేశ రక్షణకు మీరే చెప్పిండ్రు ఓల్డ్ సిటీలో ఉన్నారు అని. ఓల్డ్ సిటీలో ఉన్నారని మరి ఏరేయాలి కదా. ఇంకొకటి చెప్తున్నారు వాళ్ళు, స్టేట్ పోలీస్ అండర్ లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ అండర్ లో ఉంది అని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు కొంతమంది ఇంటెలెక్చువల్స్. నేనేమంటున్నా, మీరు 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 బహిరంగ పెట్టండి, వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి ధర్నాలు చేసేందుకు మా బొట్టలం రాకపోతే మీరు మా బొట్టలం గురించి మాట్లాడాలి. కొంతమంది ఎవరో మాట్లాడిందని చెప్పి అందరికి ఆపాదించి మీరు కూడా మాట్లాడద్దు. మేము కూడా ఎక్కడ మొత్తం మార్వాడి సమాజాన్ని కానీ గుజరాత్ సమాజాన్ని కానీ ఎక్కడ కూడా వాళ్ళను ద్రోహులు కానీ ఇట్లా ఎక్కడ అనలేదు. వాళ్ళే ఆపోదించుకున్నారు. నేనేం చెప్పినా అంటే, ట్యాక్స్ కట్టని వాళ్ళు ఎవరైనా, ఏ ప్రాంతమైనా, నేనైనా, మనోజ్ అయినా, శ్రావణ్ అయినా, లేకపోతే శ్యామ్ అయినా, ఎవరైనా కానీ ఇల్లీగల్ గా దందా చేస్తున్నారు, దేశ ద్రోహులు అన్నా నేను అదే స్టేట్మెంట్ స్టాండ్ అయి ఉన్నా. ఇప్పుడు ఒకటే క్లియర్ గా ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటూ పోతే మేము కూడా చాలా మాట్లాడతాం. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేస్తలేరు? పాకిస్తాన్ లో ఇలా 200 మంది ఐడెంటిఫై చేశారు కదా, ఎవరెవరి ఇళ్లలో ఉన్నారో చెప్పండి, పోదాం పాడి, మీ ఎంబడి మేము ఉంటాం, మేము రెడీగా ఉన్నాం, మీ ఎంబడి మేము వస్తాందుకు. ఎక్కడెక్కడ ఏ ఇంట్లో వాళ్ళు ఇల్లీగల్ గా ఉన్నారో మీరు తీయండి. బరాబర్ భాయ్ సాబ్, బరాబర్ వస్తాం కదా, పోదాం. అదే చెప్తున్నా నేను, పోదాం. 100% భాయ్ సాబ్, 100% వస్తాం. ఎందుకు రా 100%? ఇంకొకటి నేను చెప్తున్నా, నేను ఆ పెయిన్ ఉండే చెప్తున్నా. నేను అందుకని అంటున్నా, నన్ను రోజు మాట్లాడిస్తున్నారు అందరూ. ఇప్పుడు అందుకని సర్జికల్ స్ట్రైక్స్ అని ఎలక్షన్స్ పోయినరు. మనం మీ దగ్గరనే కదా, ఇప్పుడు సెంట్రల్ మీ దగ్గరనే ఉన్నది, ఇన్ఫర్మేషన్ మీ దగ్గరనే ఉంది, ఇంటెలిజెన్స్ మీ దగ్గరనే ఉంది. పాండ్రి ఎవడు ఆపుతాడో చూద్దాం, స్టేట్ గవర్నమెంట్ ఆపుతుందా చూద్దాం. పాండ్రి ఏరేద్దాం, పాండ్రి వాళ్ళ దగ్గర పోయి ఎవడోడున్నాడు ఎక్కడున్నాడు పట్టుకొని బొక్కల వారేసుడా,
లేకపోతే పాకిస్తాన్ వంశం పంపించడా? పృథ్వీ గారు మీరు అంటున్నట్టుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఆర్టీవీ కూడా లైవ్ కెమెరా పెడతాం. నేను కూడా వస్తా. ఆ రోహింగ్యాలు ఎక్కడ ఉన్నారో, ఆ బంగ్లాదేశ్ ఎక్కడ ఉన్నారో, మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వారందరినీ కూడా బయట పెడదాం. కానీ దయచేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా శ్రవణ్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, శ్యామ్ గారు, మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటే, మీరు దయచేసి మార్వాడిల ఇష్యూని, మార్వాడిలని రోహింగ్యాలతో కంపేర్ చేయకండి ప్లీజ్. ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు. కాదు వాళ్ళు మాట్లాడి శ్రవణ్ భాయ్ సాబ్ మీరు అన్నారు ఇప్పుడు ఏంది వర్తక రక్షణ, తెలంగాణ వ్యాపార రక్షణ చట్టానికి సపోర్ట్ చేస్తున్నాం అన్నారు కదా. మీ పార్టీలో దయచేసి గుడ్స్ వెల్కమ్. మీరు కార్పొరేటర్ కదా, మీరు మీ పార్టీలో మీ అధ్యక్షునితోని సెంటర్ తోని ఒకటి అది చేసేసి పెట్టండి. దాని సైడ్ మనం కూడా చేసి కలిసి ఉద్యమాలు చేద్దాం. కానీ అనవసరంగా ఈ క్యారెక్టర్ అసాసిన్ చేసినట్టుగా మీరు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ జనం గురించి ఇప్పుడు మేము ఎందుకు మా బొట్టలు ఎందుకు మాట్లాడినామంటే పుట్టి చిన్న పంచాయతీ అయితే మాకేం ఫరక్ పడదు కాకుంటుండే. ఓకే, నీచా జాత్ కా తెరి మాకి అన్నాడు, అది మీకు తెలుసు. ఓకే, అది జాత్ అంటే మేము కూడా నీచా జాతే భాయ్ సాబ్, మీరేందో మాకు తెలియదు కానీ అది మమ్మల్ని కూడా అన్నట్టే. సో నీ జాతి ఎక్కడికి వెళ్ళి వచ్చిందని అడిగినాం. ఇంకొకటి అరే తూకే దూత్ పేసిన వాళ్ళ అనేది ఆన్ రికార్డ్ వచ్చింది కదా. నేను కూడా యాదవ్ కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఆయన కూర్చొని నేను మొత్తం దేశం మొత్తం మారడోలను గుజరాత్ వాళ్ళని పట్టుకొస్తా అంటే ఇది ప్రాంతీయవాదం ఎవరు తెచ్చిండ్రు? ఆ జిగ్నేష్ అంటే ఆయన తెచ్చిండు. ఆయన మాట్లాడింది ఏంటిది? ఆయన తాగి పంటారు 2,000 రూపాయలని, ఇలా ఉంచితే తింటున్నాము అన్నాడు, ముచ్చబోసే తాగుతున్నారని చెప్పని అన్నాడు, రజాకారులు అన్నాడు, అర్బన్ నక్సలైట్లు అన్నాడు. ఇవన్నీ ఆడికెళ్ళి వస్తున్నాయి. ఏంది? అటువంటి వాళ్ళేమో బయట మంచిగా తిరుగుతున్నారు. ఇప్పుడు మా బొట్టలో మరి వాళ్ళ పైసలకు అందరు అమ్ముడు పోయినని చెప్పి మేము అనుకుంటే ఏమనాలి? ఇప్పుడు ఇంత ముందు అన్నాడు నువ్వు ఏ సేన స్టార్ట్ చేసినావు? ఆ సేన నువ్వు ఏది వాళ్ళకు మార్వాడి రక్షణ సమితి సేన అని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా. మరి మా తరఫుకెళ్ళి మా రక్షణ కూడా ఉండాలా లేదా? మా సమాజం ఇప్పుడు దూద్ పేసిన వాళ్ళంటే నాకు కులంకెళ్ళి వచ్చిన వాడే నాకు కూడా జరిగింది. మీరు అక్కడ కాంప్రమైజ్ కావాల్సిన కాదంటే నేను ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే. కానీ బీజేపీలో ఉన్నటువంటి ఈ సెక్షన్స్ ను కూడా డామినేట్ చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు అనేది జనానికి మెసేజ్ పోయింది. ఇలా మేము మాట్లాడితే కాదు, వాళ్ళ మీద ఒక అన్రెస్ట్ ఉంది. మీరు అది ప్రాపర్ గా అర్థం చేసుకునే ఆలోచన కనుక చేయకపోతే ఇది ఏమైతుంది అంటే కొన్ని రాజకీయ పార్టీల అస్తిత్వానికే ప్రమాదం జరుగుతుంది.